ఈరోజు మిలిటరీ కాలనీలో ఎస్ఆరమ్మ ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఆమె ఇక్కడ 9 సెంట్ల స్థలము కొనుగోలు చేయడం జరిగింది. కాంతారావు అనే వ్యక్తి దగ్గర పక్కనే ప్రభుత్వ స్థలం ఉంది. ఈ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి ఇక్కడ లోకల్గా తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి అభి షాలం అనే వ్యక్తి ఈరోజు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి వచ్చారు. అతని దగ్గర విఆర్ఓ ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్ ఉంది అని నిన్న పోలీసులు నాతో మాట్లాడడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, పొజిషన్ సర్టిఫికేటు, ఎంజాయ్మెంట్ సర్టిఫికేటు ఎంఆర్ఓ గారు ఇస్తారా, విఆర్ఓ గారు ఇస్తారా అని అడుగుతా ఉన్నా. నేను రెవెన్యూ అధికారులను కానీ పోలీసు అధికారులను కానీ ఈరోజు ఎంఆర్ఓ ఎటువంటి ఎంజాయ్మెంట్ కానీ పొజిషన్ సర్టిఫికేట్ కానీ ఇవ్వకుండా ఈరోజు నాది అని వస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి వెంటనే కబ్జాలకు పాల్పడతా ఉన్నారు. ఇది జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కానీ జిల్లాలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కానీ దీనిని పరిగణలోకి తీసుకొని ఇటువంటి చోటా నాయకులు చేస్తున్నటువంటి కబ్జాలతో పార్టీకి చెడ్డపేరు తీసుకురాకుండా మీరు చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిజంగా ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, అక్కడ చూస్తే మొత్తము చెట్లు వచ్చి కంప వచ్చి ఉండేది, అది ప్రభుత్వ స్థలము. దానికి ఎంజాయ్మెంట్ ఇచ్చినారు అని చెప్పేసి పోలీసు వాళ్ళు మాట్లాడడం ఇంతకన్నా విడ్డూరం ఉందా? ఈరోజు ఇదే మిలిటరీ కాలనీ పక్కన ఉన్నటువంటి సూదిరెడ్డిపల్లెలో 3 మహిళలు, కురువ మహిళలు, మా నాన్న మాకు పసుపు కుంకుమ కింద భూమి ఇచ్చినాడు, దాదాపు ఒక్కొక్క మహిళకు 80 సెంట్లు ఇచ్చినారు అని చెప్పేసి చెప్తుంటే ఆ భూమి మీదకి వాళ్ళు పోలేకుండా జయమ్మ అనే ఆమె దౌర్జన్యం చేస్తూ ఉంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆమె మీద స్పందించారు. ఇక్కడ మాత్రం వచ్చేసి ఇక్కడ పొజిషన్ సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి పోలీసులు మాట్లాడుతున్నారంటే నిజంగా పోలీసులు సివిల్ మ్యాటర్లో ఎందుకు ఎంటర్ అవుతున్నారు, ఏమి ఇంట్రెస్ట్ వీళ్ళకి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సివిల్ మ్యాటర్లలో పోలీసులు జోక్యం చేసుకోవడం ఏంటి అంటే ఈరోజు ప్రభుత్వం వస్తే ఎస్ఆరమ్మతో చెప్తారంట దీని వెనకాల పెద్ద తలకాయలు ఉన్నాయి, జాగ్రత్త అమ్మ అని. ఎవరున్నారు పెద్ద తలకాయలు? జగన్ ఉన్నాడా, చంద్రబాబు నాయుడు ఉన్నారా, లోకేష్ ఉన్నారా, ఎవరున్నారు? వాళ్ళందరూ ఇవి చేయమని చెప్తారా? ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా బొగ్గుల దస్తగిరి గారు దీని మీద స్పందించి వెంటనే ఎవరైతే చోటా నాయకుడు ఉన్నాడో అభి షాలం అనే వ్యక్తి, ఆయన మీద చర్యలు తీసుకోవాలా, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలా, న్యాయమైనటువంటి పేదలకు ఇవ్వాలా. ఈరోజు అభి షాలంకు 3 అంతస్తుల బిల్డింగ్ పెట్టుకొని ఈరోజు మళ్ళీ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయడానికి వస్తే ఇంకా పేదలు లేరా అని అడుగుతా ఉన్నాం మేము. నిజంగా ఈ స్థలాన్ని కాపాడాలి, జిల్లా కలెక్టర్ కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పట్నం రాజేశ్వరి, SC/ST/BC మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు.